నమస్కారం. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏమండి, శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ మాసం అంటే అత్యంత ప్రీతికరం. అందువల్ల ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు అమ్మవారి కోసం చక్కగా అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ చేసి చూడండి ఈ విధంగా అలంకరించి ముత్తైదేవులు పిలుచుకొని నైవేద్యాలు వాయినాలు ఇచ్చుకుంటారు ఆడవాళ్ళు. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఈరోజు మనం కూకట్పల్లిలోని సుధగారింటికి వచ్చాం. సుధగారు అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించి చాలా ఘనంగా పూజ చేస్తున్నారు. మరి మనం కూడా ఆ పూజలో పాలు పంచుకుందామా? నమస్కారం అండి. వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మీ అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు అండి. చూడండి అమ్మవారితో పాటు చిన్న చిన్న అమ్మవార్లు, పెద్ద ముత్తైదులు ఎంత కళగా ఉంది చూడండి. నటి శ్రావణ మాసం అండి. ఏమైనా చక్కగా ముత్తైదులందరూ కళకళలాడిపోయేది శ్రావణ మాసంలోనే కదండి. మామూలుగా అయితే ముస్తాబ్ అవుతారు, కానీ ఈ కళ అనేది శ్రావణ మాసంలోనే వస్తుంది. శ్రావణ మాసం ఆడవాళ్ళకి పెట్టింది కదండి, మెయిన్ అదే కదా. పండగలకి స్టార్టింగ్, నెక్స్ట్ ఇది కూడాను. కరెక్ట్ కరెక్ట్. అమ్మవారిని చక్కగా అలంకరించారు. ఎవరు అలంకరించారు? మీ అందరూ కలిపి అలంకరించారా? నేనండి. మీరు అలంకరించారా? బాబా ఎంత చక్కగా అలంకరించారమ్మా. చీర బాగా కట్టారు, నగలు పెట్టారు, ఎంత బాగా అలంకరించారు. నైవేద్యాలు అన్ని బాగా చేశారు. ఎన్ని రకాలు చేశారు? 7 అండి. 7 రకాల నైవేద్యాలు చేశారే. పూజ చేద్దామా? పూజ చేసుకుందాం అండి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. అరుణారుణ కాంతి హేళాలమేలు మంగకు, వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. సుధగారు కొబ్బరికాయ కొట్టుకుందామా? కొట్టండి. సుధగారు పూజ చేయడం అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాం. మరి మన రుచి చూడు ప్రోగ్రామ్ లో శ్రావణ మాసం స్పెషల్ గా ఏం చేయబోతున్నారు? పాకం గారెలండి. పాకం గారెలు తయారు చేసుకుందామా? పదండి. సుధగారు ఏంటా ఇప్పుడు మనం పాకం గారెలు తయారు చేసుకుంటామా? దానికంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ బంధువుల, స్నేహితుల, ఎవరెవరు? బంధువులు, స్నేహితులునండి. అందరూ కలిసిన్నారా? ఇప్పుడు మనందరం కలిపి పాకం గారెలు తయారు చేద్దామండి. మనం ఏం చెయ్యాలండి, సుధగా తయారు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంతా అయిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. అందరూ తలో చెయ్యి వేసి కష్టపడి టేస్ట్ చేద్దాం, ఓకేనా? సరే, పాకం గారెలకు కావాల్సినవి ఏంటండి? ఫస్ట్ పదార్థాలు: మినప్పిండి, బెల్లం, సాల్ట్, ఆయిల్. ముందు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పెట్టుకుని బాండి పెట్టుకుని
ఇక్కడ ఇవి గారెలు వేసుకునేప్పుడే పాకం కూడా రెడీ చేసేసుకున్నాం. మెల్లగా రెడీ చేసుకుంటాం దానికి వచ్చిన నూనె కాగాలి కదా. మరి ఈ లోపల మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అమ్మా. ఈమె ఎవరు? మా పాప అండి, సాయి ద్వైత. సాయి ద్వైత, ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. అబ్బా పాపం, ఇదంతా బరువుగా ఉంది కదా. ఎందుకు ఇలా రెడీ అయ్యావు? అయ్యో, ఇప్పుడు డాన్స్ చేస్తుందండి మన కోసము. క్లాసికల్ డాన్స్ చేస్తావా? కూచిపూడి డాన్సా? సో అందుకని రెడీ అయ్యావన్నమాట. సో ఎంతమంది అండి పిల్లలు? 2 అండి. పాప బాబు. బాబు ఎంత ఏజ్? 11th month. 11th month. ఇంకా చిన్నోడు. ఏం పేరు? కౌశిక్. బాబాయ్ మీరు ఉండండి. నువ్వు చెప్పు. కౌశిక్ కృష్ణ. మీ తమ్ముడు అంటే అంత ఇష్టమా నీకు? ఎలా ఉంటాడు? తెల్లగా బొద్దుగా ఉంటాడా? నేను చిన్నప్పుడు ఆడికన్నా తెల్లగా ఉండేది. అదండి, స్కూల్కి వెళ్ళి నల్లబడిపోయాను, కానీ ఇప్పుడు చిన్నప్పుడు ఆడికంటే తెల్లగా ఉండేది. తెలుసా మీకు? చూడండి, ఇప్పుడంటే కొంచెం స్కూల్కి వెళ్ళి ఇలా అయ్యింది, కానీ చిన్నప్పుడు తమ్ముడు కంటే తెలుపు. మీకు ఏమనుకుంటున్నారో ఏమో. నిన్నేమన్నా అన్నానా నేను? సరే, మీ వారు ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు? ఈయన Amazon.com చేస్తారండి. నేను ప్రస్తుతానికి అయితే హౌస్ వైఫే. యాక్చువల్గా జాబ్ హోల్డర్ని. ఇప్పుడు ఇంకా లీవ్లో ఉన్నాను, మెటర్నిటీ లీవ్లో. అర్థమైంది. నెక్స్ట్ కదా, వాడికి కొంచెం సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ జాయిన్ అవుతాను. సూపర్ అండి. మరి నూనె కాగే లోపల ద్వైతది డాన్స్ చూసేద్దామా మనం? గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రుచి చూడు. సుధగారు, నూనె కాగిపోయిందండి. వడలు వేసుకుందామా? వేసుకుందాం. మీ చెయ్యే ప్లాస్టిక్ కవరా? నాకు ప్లాస్టిక్ కవర్తో రాదండి, గవ్వుకున్న ఇదైపోతుంది అక్క. సైజ్ అది కూడా అటు ఇటు వస్తాయి, ఇదైతే కరెక్ట్ గా వస్తుందని. నేనైతే ఇంకా మీరు చెయ్యి పెట్టారు, నేను ఇలా ఇలా. అబ్బో, నాకు అంత ప్రాక్టీస్ లేదు ఇంకా. మొత్తం నాకు అలాగే నేర్పిస్తుంది, మొత్తం అలాగే వేసేస్తారు. ఇలా 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 ఇలా. మీ అందరూ ఏమేం చేస్తారండి వరలక్ష్మి వ్రతానికి? ఎన్ని రకాలు చేస్తారు? 9, 11. ఎన్ని గంటలకు లేస్తారండి కదా? అవ్వమండి 4 గంటలు లేవకపోతే. ముత్తైదులు పోనీ ముందు రోజు పిలుచుకున్న వచ్చేస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్లలో పిలుచుకున్న వచ్చేస్తారు. ఎంత సెల్ ఫోన్ అయినానండి, ఇప్పుడు బొట్టు పెట్టి పిలిచింది డిఫరెంట్ అండి.
అది మట్టుకు కంపల్సరీ. నచ్చారండి మీరు. అయ్యో అలా కూడా పిలిచేసుకుంటున్నారండి. ఏం చేస్తారు మరి పాపం? టైం అండి. స్కైప్ వచ్చిందండి ఇప్పుడు. ఇంకాను స్కైప్ లో చెప్పుకుంటున్నారు. అక్కడ బొట్టు పెట్టుకుని పెట్టేసుకోమని చెప్తున్నా. ఇదేదో బాగుంది. ఏం చేస్తారు మరి? వర్కింగ్ విమెన్ ముందు రోజేమో ఆఫీసులు ఉంటాయి, పిలవడానికి టైం ఉంటుంది. అట్లీస్ట్ ఆ టైం అయినా కలిసి వస్తుంది కదా అని చెప్పి నువ్వు వచ్చేవి ఇంటికి ప్లీజ్ అని చెప్పి మీరు చెప్పినట్టు స్కైప్ ఉంటే స్కైప్, ఫోన్లు ఉంటే ఫోను, ఏదో ఒకటి ఫోన్ అదన్నా ఆ టైం అయినా మిగిల్చుకుంటున్నారు. ఇంకా 9 రకాలు 11 రకాలు ఇంకా చేస్తున్నారు. ఇంకా అది అదృష్టం. ఇంకా అది ఆర్డర్లు ఇచ్చేయట్లేదు. ఇంకా అది ఎందుకు ఇవ్వట్లేదండి? ఇస్తున్నారు. అంటే ఇంటికి పిలుచుకున్న ముత్తైదుల వరకు ఆర్డర్లు ఇస్తున్నారు. అమ్మవారి మందం చేసుకుంటున్నారు. ఇవాళ రేపు ఈవెంట్ వాళ్ళు అమ్మవారిని తయారు చేయడానికి కూడా రెడీగా ఉన్నారండి. అమ్మవారిని తయారు చేసి వాళ్ళు ఇచ్చే వాయినాలతో సహా ఈవెన్ పేరెంట్ వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. బాగుంది. కొన్ని ఒక విధంగా చూస్తే పాపం కన్వీనియన్స్ లేని వాళ్ళకి అది ఒక రకంగా హ్యాపీ ఉపయోగపడుతుంది. వసతి ఉండి కూడా అలా పిలిపించుకునే వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయొద్దండి. అది కదా. ఇప్పుడు వేరే చోట అంటే ఇప్పుడు వేరే మనకి తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. ఉన్నప్పుడు కూడా మరీ టైం లేదనేసి అంటే మనకి ఇష్టమైనప్పుడు టైం కుదుర్చుకోవాలండి. ఇప్పుడు చూడండి సుధగారు వాళ్ళు చూడండి, అందరు ఫ్రెండ్స్ అందరు కలిపి చక్కగా ఎంత బాగా చేసుకున్నారు, అమ్మవారిని ఎంత బాగా అలంకరించుకున్నారు. అలా కాకుండా నాకు చేత కాదండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నారు అనుకోండి, కోపం వస్తుంది. మన సొంతంగా చేస్తుంది డిఫరెంట్. ఏ సుధగారు భలే చేస్తారండి, బాగా పొంగుతున్నాయి వడలు. దీనికి ఏమన్నా చిట్కా చెప్తారా? కొంచెం మందంగా చేసుకోవాలండి గారె. వేస్తానండి, సన్నగా అయిపోతాయి. బాగా మెత్తగా రుబ్బాలి. యాక్చువల్గా నూనె పీల్చదు. అంటే యాక్చువల్గా ఏం చేయాలంటే మనం రుబ్బేప్పుడు పల్చన అవ్వకూడదు, గట్టిగా ఉండాలి. ఇంకొకటి ఎక్కువసేపు నానకూడదు. ఒక గంట సేపు పప్పు నానితే సరిపోతుంది. 2 hours మినిమం. 2 hours 3 hours నానాలి. నానాక మెత్తగా రుబ్బాలి, ఎక్కువ వాటర్ పోయకూడదు. 2 గంటల పాటు పప్పు నానబెట్టుకోండి, నీళ్ళు ఎక్కువ పోయకుండా మెత్తగా రుబ్బేసుకోండి. అప్పుడు అలా పొంగుతాయి అనమాట. సీరియస్లీ పాకం గారెలకి ఇలా పొంగితేనే బాగుంటుందండి. ఎందుకంటే మనకి ఈ గారికి ఏంటంటే అలా పొంగినప్పుడు మీకు పాకం పీల్చుకుంటుంది, గులాబ్ జామ్ పీల్చుకున్నప్పుడు అలా పీల్చుకుంటుంది అనమాట. అప్పుడే మీకు అది టేస్ట్ బాగుంటుంది. గిన్నె పెట్టుకుని పాకం రెడీ చేసేసుకుందామండి. ఇది వేగంగానే అందులో వేసేసుకుని తీస్తే జ్యూస్ కరెక్ట్గా వానికి పట్టేస్తుంది అనమాట. బెల్లం కరగబెట్టి తెచ్చేసాను నేను, మళ్ళీ అది కరగడానికి ఇది అవుతుందని. ఇది కరగబెట్టిన బెల్లమా? స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఏంటి వాటర్ పోయాలా? కొంచెం పోయండి, ఆల్రెడీ ఉన్నాయి కానీ కొంచెం పోస్తే వేగంగా దీంట్లో వేసేది అంతే. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వారాలు చేస్తారా శ్రావణ మాసంలో? చేస్తామండి. మెయిన్ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ రోజు చేసుకున్నాము. మిగతా రోజులు అమ్మవారిని అలంకరించడం అది ఏమి ఉండదు, కానీ మామూలుగా దండం పెట్టుకున్నాం అంతే. కొంతమంది ఎంతో ఓపికగా 4 శుక్రవారాలు చేసుకుంటారు కదండి. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొన్ని ఏరియాల్లో నోములు ఉంటాయి, మంగళవారాలు, మంగళ గౌరీ వ్రతాలు ఉంటాయి కదా, మళ్ళీ ఉంటాయి. 5 సంవత్సరాలు నోములు ఉంటాయి. సో వడలన్నీ రెడీ అయిపోయిన తర్వాత పాకర్లో వేసేసుకుంటాం. ఏమంటే ఏం కొనుక్కున్నారు శ్రావణ మాసానికి? శ్రావణ మాసానికి ఏవి అంటే ప్రస్తుతానికి ఏం తీసుకోలేదండి. అవి వెండివి తీసుకున్నాము, వెండి బంగారం కొట్టేటి ఫ్లవర్స్ తీసుకున్నాము. పూలు కొన్నారా? 108 పువ్వులు. ఓకే. మీరేం కొనుక్కున్నారు? రూపు కొనుక్కున్నారు. అది మస్ట్ అండ్ చూడు కదా. మీరు వెండి పూల కొనుక్కున్నారు. బంగారం ధరలు పెరిగిపోయేటప్పటికి అందరు బెడ్ మీదకి డైవర్ట్ అయిపోతున్నారు కదా. మీరేం కొనుక్కున్నారు? ఇంకా ఏం కొనుక్కోలేదు. ఓకే. మీరు రూపు చీర తీసుకున్నారు. మీకు విషయం తెలుసా, శ్రావణ మాసం వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఏం కొనుక్కున్నావు, వారం 10 రోజుల ముందు నుంచి మొదలు పెడతారు తెలుసా. ఏం కొనుక్కున్నావే, నువ్వేం కొనుక్కున్నావే, ఏమైనా చిన్నగా చెప్పావు అనుకోండి, అదేమిటి మీ ఆయనకి ఎక్కువ టెండర్ పెట్టలేదా? అదేదో ఎలా అడుగుతారంటే శ్రావణ మాసం వచ్చిందంటే పెట్టాలి హస్బెండ్కి టెండర్లు అన్నట్టు. ఇంతకీ నన్ను ఎవరైనా అడిగారా? అడగండి, నేను చెప్పను. సస్పెన్స్. నన్ను ఎవరు అడగండి. సస్పెన్స్ అంటే వడ్డాణం తీసుకున్నారా ఏంటి? నాకు వడ్డాణం ఇష్టం ఉండదండి.
చెప్తాను. పచ్చల్ది నెక్లెస్ తీసుకున్నానండి, చాలా బాగుంది. ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. పాపం మా ఆయనకి పెద్ద బ్యాండే పెట్టాను పాపం ఈసారి. చాలా బాగుంది తెలుసా, క్యూట్ గా ఉంది. ఎప్పుడైనా షోస్ లో పెట్టుకుంటాను పచ్చల్ది, చూడండి, గుర్తుపట్టండి. ఆహా, రోజు శ్రావణ మాసంలో శ్రీవాణి చెప్పింది అదే అని చెప్పండి. ఇలా పెద్దగా ఉంటుంది, ఓకేనా? గుర్తుపట్టండి. నెక్లెస్ మోడల్ కరెక్ట్, పెద్దది ముత్యాలు ఉంటాయి అనమాట. ఇలా ఆకు మోడల్ లో ఉంటుంది. మీరు కూడా గుర్తుపట్టండి. మరి అందరికీ చూపించలేను కదా, ఎప్పుడైనా స్పెషల్ ఎపిసోడ్ లో పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు శ్రీవాణి చెప్పింది కదా ఇదే అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వేగిపోయా అమ్మయ్య, నా సుత్తి అయిపోయింది. అక్కడ వడలు వేగిపోయాయి, గారెలు వేగిపోయినాయండి. పాకం కూడా రెడీ అయిపోయింది. మనం ఈ గారెలు తీసుకుని పాకంలో వేసి తీసేసుకోవడం. ఓకే, ఎంతసేపు ఉంచాలి పాకంలో? జస్ట్ వెంటనే తీసేయడమే, అంతేనా? అంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ నానిపోయి విడిపోయినట్టు అయిపోతాయి. దీంట్లో ఇలాచీలు వేసుకోరా? ఇలాచీ వేస్తే మళ్ళీ ఇలాచీ అన్ని స్వీట్స్ లాగా కామన్ అయిపోతుందండి. ఇదేంటంటే డిఫరెంట్ గా మనకి గారె టేస్ట్ ఉండాలి, స్వీట్ టేస్ట్ ఉండాలి, పాకంలా ఉండాలి. అందుకని ఇంక ఇలాచీ వేయలేదు. నేను ఎప్పుడు చెప్పినట్లు స్వీట్లు అంటే ఇలాచీలు, జీడిపప్పులు, హాట్లు అంటే కొత్తిమీర. ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు. వేడి వేడి పాకం గారు రెడీ అండి. అదండి విషయం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుధగా తయారు చేసిన వేడి వేడి పాకం గారెలు రెడీ అండి. ఒక్కసారి తయారీ విధానం చెప్తాను. మినప్పప్పు ఉంటుంది కదా, అది 2 గంటల పాటు నానబెట్టుకోండి. నీళ్ళు ఎక్కువ పోయకుండా చాలా మెత్తగా రుబ్బేసుకోండి. మెత్తగా రుబ్బుకోవడం వల్ల ఏమవుతాయంటే పొంగుతాయి అనమాట, చాలా చక్కగా పొంగుతాయి. ఒక పక్క నూనెలో వడలు వేసేసుకోండి, ఒక పక్క పాకం పెట్టేసుకోండి. మామూలుగా తీగ పాకం, మన గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. వడలు బాగా వేగిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పాకంలో వేసి ఇమ్మీడియట్గా తీసేయండి. ఎక్కువసేపు ఉంచితే ముద్ద అయిపోతాయి, తినడానికి రావు. ఇలా వేసి ఇమ్మీడియట్గా తీసేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సో ఇప్పుడైతే మా కోసం చేశారు. అమ్మవారికి ఈ పాకం గారెలు స్వీట్ కదా, నైవేద్యానికి చాలా శ్రేష్టం. తప్పకుండా చక్కగా ఈ 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారం మీకు వీలైనా, ఆల్రెడీ 2 వారాలు అయిపోయి ఇంకా మిగిలిన 2 వారాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి నైవేద్యానికి శ్రేష్టం కాబట్టి తయారీ విధానం కూడా చాలా సింపుల్ కాబట్టి తయారు చేయండి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలండి. శ్వేత శారీ మందిర్ కబడ్డీగూడ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. పెళ్లి పట్టు చీరలకి, డిజైనర్ వేర్ శారీస్ కి, అన్ని రకాల వస్త్రాలకి పెట్టింది పేరు శ్వేత శారీ మందిర్ కబడ్డీగూడ వారు. మార్కెట్ రేట్ల కంటే తక్కువ రేట్లకే శ్వేత శారీ మందిర్లో చీరలు దొరుకుతాయండి. చక్కగా శ్రావణ మాసంలో మంచి స్టాక్ ఉంది, చాలా అందమైన చీరలు ఉన్నాయి. తప్పకుండా మీ అందరూ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడైతే సుధా గారికి శ్వేత శారీ మందిర్ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. లెమనెల్లో గ్రీన్ బార్డర్, సూపర్. మా ఇంట్లో ఒక ఆచారం ఉందండి. పెద్ద ముత్తైదుకి 5 బూర్లు 5 గారెలు వాయినం ఇవ్వాలన్నమాట. వరలక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా మనం వాయినం ఇచ్చుకోవాలి. ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకి ఇస్తున్నాను. ఇవ్వండి ఇవ్వండి. ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం తీసుకున్నాను. మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రుచి చూడు కార్యక్రమాన్ని తిలకించారు కదా. మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాము. రేపటి మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 040-276-11332. సమర్పించిన వారు గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్.